హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షార్ట్స్ అఫీషియల్. ప్రివ్యూ సరిగా నచ్చినట్టు లైక్ చేయండి. మీరు ఫుల్ సాంగ్ టైం వెళ్ళినప్పుడు మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ చూడండి. వీడియో రెండు వారు చూడండి, ఎన్ని వరుసలు అర్థమవుతుంది. చాలా సింపుల్ ఎడిట్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్ ఫుల్ ప్రాజెక్ట్ లింక్ చాలా ఇంపోర్ట్ వేసుకుని ఆటోమేషన్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది. రిఫ్రెష్ ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. ఇంపోర్ట్ వేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇలా క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. నేను వేసిన డిస్క్రిప్షన్లో ఫాంట్ లింక్ ఇచ్చాను. టౌన్ వేసుకుని యాడ్ చేసుకుని 2 ఫాంట్స్ లింక్ ఇచ్చాను. ఇక్కడ టెక్స్ట్లో క్లిక్ చేసి టెక్స్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ ఫాంట్ ఉంటాయి. లేదంటే మీకు నచ్చిన ఫాంట్ అయినా పెట్టేసుకుని ఏదైనా వేరే ఇష్టం. అది కలర్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన కలర్ అయినా పెట్టేసుకుని ఏదైనా. ఇలా ఇంకోటి 2 ఫాంట్ లింక్ ఇచ్చాను. ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫాంట్ పెట్టేసుకోండి ఏదైనా. ఇలా పెట్టేసుకుని నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఫోటో లేయర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఫోటో లేయర్ క్లిక్ చేసి అయితే గ్రూప్లోకి వెళ్ళేసి ఫోటో లేయర్ క్లిక్ చేసి రీప్లేస్ పెట్టేసుకోండి. మీరు ఎవరి ఫోటో పెట్టాలి వాళ్ళ ఫోటోని రీప్లేస్మెంట్ పెట్టేసుకోండి మీ ఫొటోస్ని. ఇలా పెట్టేసుకుని అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా సెంటర్లో పెట్టేసుకుని ఇలా జూమ్ చేసుకోండి. ఇలా సెట్ అయిపోతుంది. అన్ని ఫోటో లెట్స్ ఇలా వేసేసుకోండి. ఇలా ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ క్లిక్ చేసి స్టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేయండి. మీరు ఆన్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సెట్ అయిపోతుంది. ఇలా వస్తుంది. ఏం చేస్తారంటే మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఫోటో లేయర్ని. ఇలా సెట్ అయిపోతుంది. మీకు నచ్చినట్టు మీరు స్మాల్ సైజ్ కూడా వేసుకోవచ్చు. ఇలా సైడ్ గ్రూప్లోకి వెళ్ళేసి ఇలా మోర్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా వేసేసుకోండి. సెట్ అయిపోతుంది. ఇలా అన్ని ఫొటోస్ రీప్లేస్మెంట్ కూడా వేసుకొని 3 లేయర్స్ కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఇక్కడ 3.18 దగ్గర ప్లస్ అని క్లిక్ చేసి పేస్ట్ లేయర్స్ చేయండి. ఇక్కడ కూడా మీకు నచ్చితే రీప్లేస్మెంట్ పెట్టేసుకోండి, లేదంటే వదిలేయండి. ఇక్కడ ఏం చేస్తారంటే 10.3 దగ్గర ప్లస్ అని క్లిక్ చేసి దాంట్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఇక్కడ ఒకటి సేమ్ మళ్ళీ ఇలా ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేయండి. సో ఇలా మీకు నచ్చిన ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేయండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ఫోటో లేయర్ ఉంది. ఫోటో లేయర్ కూడా కలర్ ఫుల్లోకి వెళ్ళి రీప్లేస్మెంట్ పెట్టేసుకోండి. ఏదైనా మీకు నచ్చిన ఫోటో ఇలా రీప్లేస్మెంట్ పెట్టేసుకొని ఇప్పుడు ఏం చేస్తారంటే ఫోటో లేయర్ క్లిక్ చేసి ప్లస్ క్లిక్ చేసి కాపీ లేయర్ వేసుకోండి. ఇక్కడ ఈ ఫోటో లేయర్ క్లిక్ చేసి ప్లస్ పేస్ట్ స్టైల్ క్లిక్ చేసి కలర్ ఆఫ్ చేసి టైమింగ్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. ఇలా వస్తుంది. ఇలా అడ్జస్ట్మెంట్ వేసుకోండి ఫింగర్స్తో. ఇలా జూమ్ అవుతాయి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇక్కడ అన్ని ఫోటో లేయర్స్కి ఇలా వేసింది చేసి ఇలా అడ్జస్ట్మెంట్ వేసుకోండి ఫింగర్స్తో. ఇలా ప్లస్ క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ క్లిక్ చేసి కలర్ ఆఫ్ చేసి టైమింగ్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. ఇలా ఫింగర్స్తో ఇలా అడ్జస్ట్మెంట్ వేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ వేసుకుని నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ స్టార్టింగ్లో ఒక లేయర్ ఉంది కదా, కాపీ వేసుకోండి. కాపీ వేసుకొని ఇక్కడ కూడా పేస్ట్ చేయండి. అన్ని లేయర్స్ పైన ఇలా పేస్ట్ చేయండి. ఇలా టైమింగ్ వచ్చి అడ్జస్ట్మెంట్ వేసుకొని కరెక్ట్ టైమింగ్ దగ్గర ఇలా అన్ని లేయర్స్ పేస్ట్ చేసేయండి. సేమ్ ఇలా వేసేయండి. ఎక్స్ట్రా పార్ట్ ఉంటే క్లిక్ చేసి టైమింగ్లోకి వెళ్ళేసి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా వచ్చేస్తుంది. ఇలా కూడా నచ్చినట్టు లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ ఆరో మార్క్ ఉంటుంది. మీకు నచ్చిన ఫోటోలో ఎక్స్పోర్ట్ చేసుకోండి.